రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ల నేపథ్యంలో బీసీసీఐ అలర్ట్ అయింది. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలని జట్లను హెచ్చరించింది. హైదరాబాద్లో భారీ క్రికెట్ బెట్టింగ్ కుట్రను భారత క్రికెట్ నియంత్రణ మండలి ముందస్తుగా గుర్తించింది. ఇదేదో సిరీస్ కొంపముంచేలా ఉందని జాగ్రత్త పడింది. వెంటనే బీసీసీఐ ఆధ్వర్యంలో యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ విచారణ చేపట్టింది. నగరానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ కు ప్రయత్నిస్తున్నట్లు ఏసీఎస్యూ నిగ్గు తేల్చింది. ఈ వ్యాపారవేత్త మామూలుడు కాదని తన డబ్బు బలంతో ఐపీఎల్ జట్లను కొనేసేందుకు కుట్రలు చేస్తున్నట్లు తెలిసింది. సింపుల్ గా చెప్పాలంటే మ్యాచ్ ఫిక్సింగ్ కుట్రకు పాల్పడేందుకు రెడీ అవుతున్నాడు అనుకోవచ్చు. సదరు వ్యాపారవేత్త ప్లాన్ చూస్తూ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. తాను రహస్యంగా కొనుగోలు చేసిన జట్టు మరో టీంతో ఆడేందుకు సిద్ధమైన తరుణంలో తన వ్యూహం అమలు చేస్తాడు. బుకీలు, బెట్టింగ్ సిండికేట్లతో పక్కా ప్లాన్ ప్రకారం అడుగులు వేస్తాడు. తాను కొన్న టీం ఓడిపోయేలా తొలుత మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తాడు. కానీ ఆ టీమే గెలుస్తుందని ప్రచారం చేయిస్తాడు. దాంతో బెట్టింగ్ కాసేవాళ్లు ఆ టీం గెలుస్తుందని భారీగా బెట్టింగ్స్ కడతారు. తీరా చూస్తే ఆ టీం ఓడిపోతుంది. దాంతో బుకీలు, బెట్టింగ్ సిండికేట్లు గెలుస్తారు. ఆ డబ్బులో కొంత ఆ వ్యాపారవేత్త తీసుకుంటాడు. ఇదే మరి మ్యాచ్ ఫిక్సింగ్ అంటే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. అశోక్. సో ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ నేపథ్యంలో బీసీసీఐ అలర్ట్ అయింది. సో ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్లు అన్ని ఫ్రాంచైజీస్ లకు బీసీసీఐ అలర్ట్ చేసింది. సో అందరూ తమ తమ జట్లు అప్రమత్తంగా ఉండాలంటూ ఈ మేరకు సూచనలు జారీ చేసింది. హైదరాబాద్ లో భారీ బెట్టింగ్ కుట్రకు పూనుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ముందస్తుగా వచ్చింది. సిరీస్ కొంపముంచేలా ఉందని ముందే జాగ్రత్త పడడం తెలుస్తా ఉంది. సో వెంటనే బీసీసీఐ ఆధ్వర్యంలోని యాక్షన్ యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ విచారణ చేపట్టింది. సో హైదరాబాద్ చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఈ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నట్లు ప్రయత్నిస్తున్నట్లు నిగ్గు తేలింది. సో ఈ వ్యాపారవేత్త ఐపీఎల్ జట్టును కొనేందుకు కుట్రలు చేస్తున్నట్టుగా తెలిసింది. సింపుల్ గా చెప్పాలంటే మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడే అవకాశం తెలుస్తుంది. కానీ ఆ వ్యాపారవేత్త ఎవరు అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. కేవలం ఒక వ్యాపారవేత్త అని మాత్రమే ప్రకటనలో వదిలేసింది. గతంలో కూడా ఇట్లా ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడినట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. కొంతమంది టీమ్ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడితే మరోసారి కొంతమంది ప్లేయర్లు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడినట్టు గతంలో ఆరోపణలు వచ్చాయి. మ్యాచ్ కూడా వాళ్ళని మ్యాచ్ లో నుంచి కూడా నిషేధం విధించారు. సో కాబట్టి ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే ఈ ఫిక్సింగ్ జరుగుతుందని తెలుస్తుంది. మరి ఎవరు ఈ నేతలు ఉన్నారు, ఎందుకు ఈ కుట్ర కొండలకు పాల్పడుతున్నారు? మొత్తం 10 ఫ్రాంచైజీస్ ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 20 రోజుల నుంచి ఐపీఎల్ నడుస్తూ ఉంది. చాలా మంది ఇప్పటికే దేశవ్యాప్తంగా బెట్టింగ్ కూడా పాల్పడుతున్నారు. సో పోలీసులు కూడా వాళ్ళు పట్టుకుని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఫిక్సింగ్ కలకలం నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి హెచ్చరికలు జారీ చేసి మనం ఓవరాల్ గా చూడాలి ఎంత ఉన్న వ్యాపారవేత్త ఎవరు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.